చీకటి అంటే వెలుగు లేకపోవడం కాదు, మృత్యువు తన ఉనికిని చాటుకోవడం. మనం చదువుకునే పురాణాల్లో రాక్షసులు ఉంటారు, అస్త్రాలుంటాయి, యుద్ధాలుంటాయి. కాని అసలైన యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? అది రణభూమిలో కాదు, ఒక యోధుడి గుండె లోపల. నేను చేయగలనా? ఈ ఒక్క చిన్న సందేహం పదునైన ఖడ్గం కంటే ప్రమాదకరమైనది. ప్రపంచాన్నే గెలిచే సత్తా ఉన్న ఒక వీరుడు తనని తాను నమ్మలేక విల్లు కింద పడేస్తే ఏమవుతుంది? అనంతమైన పరాక్రమం ఉన్న అపనమ్మకపు చీకటిలో చిక్కుకున్న ఒక మరుగైన మహావీరుడి గాథ ఇది. అమావాస్య నాటి అంధకారాన్ని, తనలోని సందేహాన్ని ఛేదించి ఒక సామాన్య యోధుడు దివ్య యోధుడిగా ఎలా మారాడో చూద్దాం. సిద్ధంగా ఉండండి. ఇది ధర్మగిరి సామ్రాజ్యపు రక్షణ కోసం జరిగిన పోరాటం మాత్రమే కాదు, మనందరిలో ఉండే భయాన్ని గెలిచే ఆత్మకథ. మరుగైన మహావీరుడు వీరాజ్ గాథ. అధ్యాయం 1. అగ్ని కంటే ముందు చీకటి. పర్వతాల ఛాయలో నిద్రపోయే ధర్మగిరి రాజ్యానికి ఆ రాత్రి మరణ సందేశం తీసుకువచ్చింది. అమావాస్య. ఆకాశంలో చుక్క కూడా లేదు. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. అది ప్రకృతి శ్వాస తీసుకోవడం ఆపినట్లు. సరిహద్దు గ్రామంలో కాపలా నిలబడిన సైనికుడు చెవులు నిక్కబొడుచుకున్నప్పుడు ఉత్తర పర్వతాల అంధకారంలో నుండి వినిపించింది ఒక దీర్ఘమైన 4 గోడలు వణికించే గర్జన. అది పులి అరుపు కాదు, మేఘ గర్జన అంతకంటే కాదు. అది ఆకలి, 1000 ఏళ్ల నాటి ఆకలి. మరుసటి తెల్లవారు జామున మొదటి గ్రామం మాయమైంది. ఇళ్లు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, పొయ్యి మీద వండిన అన్నం ఇంకా వేడిగా ఉంది. కానీ మనుషులు లేరు, పశువులు లేవు. వాకిలి దాటిన ఒక్క అడుగు జాడ కూడా లేదు. కేవలం నలుపు రంగు మసి. ఇంటి గోడలపై, మట్టిపై, పూల మొక్కలపై అన్నీ నల్లబడ్డాయి. ఆ వాసన మాత్రం ముక్కుల్లో చొచ్చుకుంటూ నిలిచింది. కాలిన మాంసం, నెత్తుటి కలగలపు, అదేదో మరో లోకపు వాసన. రాజు, గూఢచారులు తిరిగి వచ్చారు. వాళ్ల ముఖాల్లో రంగు లేదు, మాటలు రావడం లేదు. బలవంతంగా పెదవులు విప్పి చెప్పారు. రక్తకాసురుడు మేల్కొన్నాడు. ఆ 2 మాటలు అరమోడ్పు కళ్లతో నిద్రపోతున్న ధర్మగిరిని ఒక్కసారిగా మత్తు వదిలేట్లు చేశాయి. ఎందుకంటే ఆ పేరు పిల్లల కథల్లో భయపెట్టడానికి వాడేది కాదు. అది పెద్దలు గుసగుసగా చెప్పుకునే పేరు. మంత్రాలు, యజ్ఞాలు, ప్రార్థనలు అన్నీ ముగిసినప్పటికీ సాధారణ ఆయుధాలకు చావని ఆ రాక్షసుడి ప్రస్తావన మాత్రం మిగిలేది. అతన్ని మట్టుపెట్టే ఒకే ఒక మార్గం ఉంది. నిర్మలమైన గుండె కలిగిన ధైర్యవంతుడి బాణం. రాజు దర్బారులో అందరి కళ్ళు ఒకే వ్యక్తిపై నిలిచాయి, వీరాజ్పై. అధ్యాయం 2. ఆ బరువు. అతని లోపలి యుద్ధం. వీరాజ్ ధనుస్సు పట్టుకోవడం నేర్చుకున్నది 5 ఏళ్ల వయసుకే. 10 అడుగుల దూరాన గాలిలో ఎగిరే పక్షి కంటిని ఛేదించగల నైపుణ్యం 16 ఏళ్లకే సాధించాడు. రాజ్యంలో ఉన్న ప్రతి యోధుడు అతన్ని చూసి నేర్చుకున్నాడు. కాని వీరాజ్కే తెలిసిన ఒక రహస్యం ఉంది. ప్రతిసారి విల్లు ఎక్కుపెట్టే ముందు అతని గుండె ఒక్క క్షణం ఆగుతుంది. తప్పితే అనే ప్రశ్న పాముకాటులా మెరిసిపోతుంది. ఆ రోజు దర్బార్లో కూడా అదే జరిగింది. రాజు అడిగాడు, ఎవరు ముందుకు వస్తారని. మిగతా యోధులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వీరాజ్ అడుగు ముందుకు వేశాడు, ఆగాడు, వెనక్కి వేశాడు. మళ్లీ ముందుకు వేసే ధైర్యం రాలేదు. నా గురి తప్పితే? రాక్షసుడు మాయావి. ఒకసారి అవకాశం తప్పితే ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలీదు. అప్పుడు రాజ్యం. మిగతా ఆలోచన పూర్తి కాకముందే రాజు ముందుకు వచ్చి వీరాజ్ భుజంపై చెయ్యి వేశాడు. నేను నిన్ను ఆదేశిస్తున్నాను కాదు, వేడుకుంటున్నాను. నీకు తప్ప మరెవరికీ ఈ సామర్థ్యం లేదు. వీరాజ్ తల ఎత్తాడు. రాజు కళ్లలో భయం కనిపించింది. ఆ రాజ్యమంతా అతని భుజాల మీద ఉంచిన భారం అర్థమైంది. అతను తలూపాడు. కాని ఆ రాత్రి ఆయుధాలు సర్దుకుని బయలుదేరే ముందు అతనికి చేతులు వణికాయి. గాంధీవం పట్టుకున్నప్పుడు అది మునుపెన్నడూ అంత బరువుగా అనిపించలేదు. ఆ బరువు విల్లు బరువు కాదు, సందేహం బరువు. అధ్యాయం 3. నది తీరాన అనూహ్య కలయిక. యుద్ధానికి వెళ్లే మార్గంలో ఒక రాత్రి నది తీరాన ఆగాడు. ప్రశాంతత కోసం, లేదా బహుశా ఆ భయాన్ని నీళ్లలో కలిపి వదిలేద్దామని. నది ప్రవహిస్తోంది. నక్షత్రాల వెలుతురు నీటిపై చెదిరిపోతోంది. అప్పుడు గాలి ఆగిపోయింది. కీచురాళ్లు మానుకున్నాయి. పక్షులు మూగపోయాయి. నది నీరు సైతం తన పరుగు నెమ్మదించినట్లు అనిపించింది. వీరాజ్ చెవులు నిక్కబొడుచుకున్నాయి. దూరం నుండి రథచక్రాల చప్పుడు. కాని ఆ రథాన్ని లాగే గుర్రాలు లేవు. ఆ చక్రాలు నేలను తాకడం లేదు. అది గాలిలో వస్తోంది. రథం ఆగింది. ఒక ఆకారం కిందకు దిగింది. అతని చర్మం నుండి నీలం కాంతి ఒక చల్లటి జ్వాలలా వస్తోంది. అతని కళ్ళు అనంతమైన ఆకాశం. చిరునవ్వు. 1000 సంవత్సరాల వయసున్న శాంతి. నీ విల్లు బరువుగా ఉందా, లేక నీ మనసు బరువుగా ఉందా, యోధుడా? వీరాజ్ తన ఆయుధాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు నువ్వు?
నేను నీ నీడను, నీ గురువును, నీ ఆత్మను. అది నీ ఇష్టం. కాని ఒక విషయం మాత్రం నిజం. ఒక యోధుడు యుద్ధానికి ముందే ఓడిపోవడం ఈ ప్రకృతికి ఇష్టం లేదు. వీరాజ్ గుండె ఒక్కసారిగా ఆగినట్లు అనిపించింది. ఆ వ్యక్తి అడిగాడు, నీకు భయమేమిటి? నిజంగా వీరాజ్ మాట్లాడాలని అనిపించలేదు. కాని నోరు తెరుచుకుంది. గురి తప్పితే ఆ రాజ్యం, ఆ ప్రజలు, వారందరూ నా వల్ల అయిపోతారు. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా నిలిచాడు. ఆపై నవ్వాడు. ఆ నవ్వు ఏదో పురాతన నదిలా ప్రవహించింది. అర్జునుడు కురుక్షేత్ర రణభూమిలో ధనుస్సు కింద పడేశాడు. వణికిపోయాడు. కన్నీళ్లు కార్చాడు. నేను చేయలేను అన్నాడు. అప్పుడు ఆ మాటలు వినిపించాయి. నీవు శరీరం కాదు, ఆత్మవు. ఆత్మకు మరణం లేదు. ఓటమి అసాధ్యం. ఆ మాటలు ఎవరు చెప్పారో గుర్తుందా? వీరాజ్ చెమ్మగిల్లిన కళ్లతో చూశాడు. శక్తి అంటే నీ కండరాల్లో లేదు, నీ లక్ష్యపు స్పష్టతలో లేదు. నీవు ఎవరివో తెలుసుకోవడంలో ఉంది. నీ బాణం అది లక్ష్యాన్ని తాకుతుందా లేదా అని నువ్వు అడిగినప్పుడు అది గాలికి ఆహారమవుతుంది. నీ బాణం నీ ఆత్మలో ఒక భాగమని గ్రహించినప్పుడు అది దైవ సంకల్పం అవుతుంది. ఆ మాటలు గాలిలో కరిగిపోయాయి. ఆ వ్యక్తి మాయమయ్యాడు. వీరాజ్ కళ్ళు తెరిచాడు. అతని పాదాల దగ్గర మట్టిపై ఒక నెమలి పించం. అతని గుండెలో మొట్టమొదటిసారి ఒక నిప్పు రాజుకుంది. అధ్యాయం 4. పర్వత అంధకారం. రక్తకాసురుడు. మరుసటి రాత్రి చంద్రుడు లేడు. నక్షత్రాలు మబ్బులు కప్పుకున్నాయి. వీరాజ్ ఒంటరిగా ఉత్తర పర్వతాల దిశగా నడిచాడు. అతని వెనక ఎవరూ లేరు. అతని ముందు ఏముందో తెలీదు. తెలిసింది ఒక్కటే, ఆగడం మరణం కంటే చెత్త. అడవి లోపల చొచ్చుకుపోయిన కొద్దీ చెట్ల మధ్య ఒక రకమైన నలుపు మొదలైంది. అది చీకటి కాదు, అది ఒక జీవితం ఊపిరి పీల్చుకున్న ఆకుపసరు పోయినట్లు అన్ని రంగులు నల్లబడ్డ అనుభూతి. గాలిలో ఆ వాసన తిరిగి వచ్చింది. కాలిన నెత్తురు, భయంకరమైన మసి. అప్పుడు పర్వత గుహ నుండి గర్జన. నేల వణికింది. వీరాజ్ కాళ్ల కింద రాళ్లు పగిలాయి. దూరంగా అడవిలో ఏదో పెద్ద జంతువు పరిగెత్తింది. పక్షులు వందల సంఖ్యలో ఆకాశంలోకి లేచాయి. అదే చీకట్లో రక్తకాసురుడు ముందుకొచ్చాడు. అతని శరీరం రాళ్లు కూలిన కొండలా ఉంది. కళ్ళు ఎర్రటి కుంపట్లు, నోరు ఒక శ్మశాన. వాడు నవ్వాడు. ఆ నవ్వు సమాధుల మీద కూర్చుని విన్నట్లు ఉంది. ఒక్కడివే వచ్చావా? నిన్ను నమిలి మింగడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. వాడు చెయ్యి ఊపాడు. గాలి చీల్చుకుంటూ వందల మాయా బాణాలు వచ్చాయి. నల్లటి విషసర్పాల్లా మెరిసే బాణాలు. వీరాజ్ పక్కకు దూకాడు. ఒక బాణం అతని కవచాన్ని గీచుకుంది, కాని ఆగలేదు. రెండు చేతులతో గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు. రాక్షసుడు మళ్లీ నవ్వాడు. నీ మానవ బాణాలు నన్ను ఏమీ చేయలేవు, మూర్ఖుడా. వీరాజ్ కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణంలో నది తీరు గుర్తొచ్చింది. ఆ నీలం కాంతి గుర్తొచ్చింది. ఆ మాటలు గుర్తొచ్చాయి. అతని పెదవులు కదిలాయి. గుండె నిండిపోయింది. భయం పోలేదు, కాని అది అతన్ని ఆపలేకపోయింది. అధ్యాయం 5. దివ్య బాణం. అగ్ని జ్వాల. వీరాజ్ నిదానంగా శ్వాస తీసుకున్నాడు. నేను వీరాజును కాదు, నేను అనంతమైన శక్తిలో ఒక భాగాన్ని. ఈ బాణం నాది కాదు, ఇది ఆ శక్తిది. అతను బాణాన్ని వదిలాడు. ఆ బాణమంచున తెల్లటి వెలుగు మొదలైంది. మొదట చిన్నగా, ఆపై కాంతిపుంజంలా వ్యాపించింది. సగం దూరం వెళ్లేసరికి అది అగ్నిగోళంలా మారింది. రాక్షసుడు దాన్ని చూసి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. అతని కళ్లలో మొట్టమొదటిసారి భయం అనిపించింది. వాడు చేతులు అడ్డు పెట్టుకున్నాడు, కాని ఆ బాణం ఆగలేదు. అది మాయ చేతులను చీల్చుకుని రాక్షసుడి గుండె మధ్యన దిగింది. ఆ క్షణంలో నిశ్శబ్దం. ఒక్క క్షణమంతా మూగపోయింది. ఆపై పెద్ద శబ్దం. రాక్షసుడి శరీరం వేల రాళ్ల పెంకులుగా పేలింది. ఆ నలుపు పొగ ఆకాశంలో కొద్దిసేపు గిరగిరా తిరిగి మాయమైంది. పర్వతాల మీద నుండి తెల్లవారు ఝామున వెలుతురు చొచ్చుకొచ్చింది. పక్షులు పాడటం మొదలుపెట్టాయి. అడవికి మళ్లీ రంగులు వచ్చాయి. వీరాజ్ మోకాళ్లపై కూలబడ్డాడు. అలసటతో కాదు, కృతజ్ఞతతో. ధర్మగిరి రాజ్యం మళ్లీ పచ్చగా మారింది. బూడిద గ్రామాలు మళ్లీ జీవం పోసుకున్నాయి. ప్రజలు వీరాజ్ని కీర్తించారు, పాటలు పాడారు, చరిత్రలో లిఖించారు. కాని వీరాజ్కు తెలుసు, నిజమైన యుద్ధం ఉత్తర పర్వతాల్లో జరగలేదు. అది నది తీరాన జరిగింది. అది తన మనసులో జరిగింది. రక్తకాసురుడు కేవలం ఒక రాక్షసుడు కాదు, అతను వీరాజ్ లోపలి సందేహం యొక్క బాహ్య రూపం. వీరాజ్ ఆ నెమలి పింఛాన్ని జీవితాంతం జేబులో పెట్టుకున్నాడు. ప్రతిసారి విల్లు ఎక్కుపెట్టే ముందు అతను కళ్ళు మూసుకుంటాడు, శ్వాస తీసుకుంటాడు, ఒక్క మాట గుర్తు చేసుకుంటాడు. నేను వీరాజును కాదు, నేను అనంతమైన శక్తిలో ఒక భాగాన్ని. ప్రపంచంలో అత్యంత భయంకరమైన శత్రువు బయటి రాక్షసుడు కాదు, అది మన లోపల మెరిసే తప్పితే అనే ప్రశ్న. దాన్ని జయించిన వాడే నిజమైన మహావీరుడు. సమాప్తం. ఈ అద్భుతమైన వీరగాథను ముగిస్తూ గుండెను హత్తుకునే ఒక సందేశాత్మక ముగింపు ఇక్కడ ఉంది. అంతర్గత కాంతి.
వీరాజ్ కథ కేవలం ఒక రాక్షసుడిని సంహరించడం గురించి మాత్రమే కాదు. అది మనలో ప్రతిరోజు సాగే నిశ్శబ్ద యుద్ధానికి ఒక ప్రతిబింబం. మన జీవితాల్లో రక్తకాసురుడు అంటే బయట ఎక్కడో ఉండే శత్రువు కాదు. అది మనలోని అపనమ్మకం, భయం మరియు సందేహం. మనం ఏదైనా గొప్ప పని చేయాలనుకున్నప్పుడు మనల్ని వెనక్కి లాగే నేను చేయగలనా అనే ఆ ఆందోళనే అసలైన అంధకారం. కాని వీరాజ్కు ఆ నది తీరాన లభించిన దివ్య దర్శనం మనందరికీ ఒక పాఠం. మనం కేవలం రక్త మాంసాలు కలిగిన శరీరం మాత్రమే కాదు, అనంతమైన విశ్వశక్తిలో ఒక భాగం. మీరు కూడా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు లేదా భయంతో వణికిపోతున్నప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీ లోపల మండుతున్న ఆ చిన్న విశ్వాసపు జ్యోతిని గమనించండి. మీ బాధ్యతను ఒక భారంలా కాకుండా ఆ దైవశక్తి మీకు ఇచ్చిన అవకాశంగా భావించండి. అప్పుడు మీలోని ప్రతి సందేహం ఒక సంకల్పంగా మారుతుంది. ప్రతి బాణం ఒక అగ్నిజ్వాలగా మారి మీ మార్గంలోని అడ్డంకులను బూడిద చేస్తుంది. గుర్తుంచుకోండి, అంధకారం ఎంత గాఢంగా ఉన్నా ఒక్క చిన్న వెలుగు చాలు దాన్ని పారద్రోలడానికి. మీపై మీకు నమ్మకం ఉన్నంత కాలం మీరు కూడా ఒక మహావీరులే. శుభం.